శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో ఈరోజు శ్రీ త్రినాథ్ గారు 35వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు. ఈ రహస్యాల వల్ల మనకి అద్భుతమైనటువంటి ఒక రహస్యము స్పష్టమవుతుందండి. ఈ రహస్యం అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పటి వరకు మనము శ్రీమద్ భగవద్గీతని ఒక ధార్మిక గ్రంథముగా మనం అర్థం చేసుకున్నాం. కేవలం హిందువులు అనబడేటువంటి, హిందూ ధర్మం అనబడేటువంటి వాళ్ళ యొక్క ధార్మిక గ్రంథము. విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి 850 కోట్ల మందికి సంబంధించిన ఆధ్యాత్మిక గ్రంథము కాదు. ఇది కేవలం ఒక ధర్మానికి చెందిన గ్రంథం. అందువలన ఇక్కడ వివిధ ధర్మాల మధ్యలో నా భగవంతుడు మీ భగవంతుడు అన్న ఈ భావన ఉత్పన్నమైందండి. కాన్ఫ్లిక్ట్ అన్నమాట. చాలా గొడవలు జరుగుతున్నాయి, యుద్ధాలు కూడా జరుగుతున్నాయి. అందువలన ఈ భగవద్గీత రహస్యాల్లో మనకి తేట తెల్లమైంది ఏంటంటే, తిరుగులేని, తిరస్కరించలేనటువంటి, ఎవరు తిరస్కరించలేరు. భగవద్గీతలో ఉన్న 701 శ్లోకం తీసుకోండి, అందులో శ్రీ భగవాన్ వాచ 574 శ్లోకాలు తీసుకోండి. ఎక్కడ ఏ ఒక్క శ్లోకంలో కూడా ఇది కేవలము ఒక ధర్మానికి, ఒక మతానికి సంబంధించిన జ్ఞానము. అంతేకాని ఎవరి మతానికి వాళ్ళ గ్రంథం ఉంది, ఎవరి ధర్మానికి మతానికి వాళ్ళ భగవంతుడు వేరేగా ఉన్నారు. ఇటువంటి భావనతోనే మనము ఇప్పటి వరకు మనం ఉన్నామండి. ఎంత పొరపాటు జరుగుతుందో చూసారా. ఈ ఒక్క పొరపాటు మనము సరి చేసుకోలేకపోవటం వల్ల ప్రపంచం అంతా ఈ రోజున ధార్మికంగా, అంటే రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ శ్రీమద్ భగవద్గీతలో భగవంతుడు ఎక్కడ ఏ ఒక్క పంక్తిలో కూడా చెప్పలేదు, నేను కొద్ది మందికి మాత్రమే భగవంతుడిని అని చెప్పి. ఈశ్వర సర్వభూతానాం అన్నారు. అర్థమైందండి. ఈశ్వర సర్వభూతానాం, సర్వలోక మహేశ్వరం అన్నాడు. అంటే పితాహమస్య జగత అన్నాడు. 11వ అధ్యాయం పేరేం పెట్టాడు? విశ్వరూప దర్శన అన్నాడు. విశ్వ అన్నాడు కానీ ఒక ధర్మం యొక్క, లేకపోతే ఒక భారతదేశము, ఒక సింగపూర్, అమెరికా అన్నాడు అనలేదు. అంటే భగవంతుడు చెప్పినట్టుగా ఎందుకు అర్థం చేసుకోలేకపోయాము? దీనికి ఏకైక కారణం నేను పదే పదే మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అంధవిశ్వాసములో మనం ఈ యొక్క భగవంతుడి విషయం వచ్చేటప్పటికి 100% అంధవిశ్వాసం. మిగతా అన్ని విషయాల్లో, భౌతిక విషయాల్లో ప్రతి ఒక్క విషయంలో మనం బుద్ధిని వాడుకుంటున్నాం. భగవంతుడు ఇచ్చినటువంటి బుద్ధిని భగవంతుడి యొక్క సత్యమైన పరిచయాన్ని తెలుసుకోవడానికి వాడుకుంటాం. మూఢ అన్నాడు. అందుకనే వజానంతి మా మూఢ అన్ను మూఢులు అర్థము చేసుకోలేరు అన్నాడు. ఎంత స్పష్టంగా చెప్పాడు. దీన్ని ఎవరన్నా ఖండించగలరా? ఎవరు ఖండించలేరు, ఎవరు ఛాలెంజ్ చేయలేరు. భగవంతుడు విశ్వాత్మ అందరికీ పితా అహమస్య జగత మాత, పితాహమస్య జగత మాత అన్నాడు. ఇక్కడ దీనికి ఒక కారణం ఉందండి. ఎందుకంటే మనలో ధైర్యం లేదు, సత్యాన్ని స్వీకరించే ధైర్యం మనలో లేదు. మనం ఎప్పుడు కూడా ప్రపంచమంతా ఏ కోణంలో వెళుతోంది, ఆ కోణం సరి అయినది. ప్రపంచమంతా అంధవిశ్వాసంలో వెళుతోంది. అంధవిశ్వాసము, మూఢ విశ్వాసము, మూర్ఖ విశ్వాసము అదేమైనా సత్యమైపోతుందండి? అర్థమైందండి. ప్రతి ఒక్కరు, ఎవరైనా కూడా కొద్దిమంది మాత్రమే కాస్త మంచి మార్గంలో వెళుతుంటే మంచి కాకుండా పోతుందా? ప్రపంచం అంతా తప్పుడు మార్గంలో వెళితే ఆ తప్పుడు మార్గం సరైన మార్గంగా మనం అర్థం చేసుకోగలుగుతామా? అందుకనే మనము భగవద్గీతని అసలు అర్థం చేసుకోలేదు. అందుకనే మన గురించి మనం తీసుకోకుండా కేవలం అర్జునుడు, ద్వాపర యుగము, హిందూ ధర్మము, ఏమండి, అదేవిధంగా చనిపోయినప్పుడు వినాలి, ఇది కురుక్షేత్ర యుద్ధ మైదానంలో చెప్పిన యుద్ధ శాస్త్రము, ఇలా అనుకుని మనము ఆ భగవంతుడు ఒక్కడే అన్నటువంటి ఆ ఒక్క భగవంతుడు, విశ్వాత్మలందరికీ చెందిన భగవంతుడి నుంచి, వారి నుండి ప్రాప్తులు ఏవైతే లభిస్తున్నాయో
దాని నుండి మనం వంచితులమైనామని చెప్పాలి. అందుకనే భగవద్గీతలో 18వ అధ్యాయంలో ఎన్నో అంశాలు తీసుకుని సాత్విక, రాజసిక, తామసిక అంటాడు. సాత్విక, రాజసిక, తామసిక. అందులో మనం కొన్ని తెలుసుకున్నాము. ఈ రోజున మనం ప్రారంభంలో ఒక శ్లోకం తెలుసుకుందాం. అదేంటంటే ధృతి అంటాడు. ధృతి అంటే ఏంటి? ధైర్యం. ధృతి అంటే కరేజ్, ఏజ్ కాదు, కరేజ్, ధైర్యం అన్నమాట. నిజంగా నీకు ధైర్యం ఉందా? అంటే సత్యాన్ని అంగీకరించే ధైర్యం నీకుందా? అది ఒక్కటి ఉంటే చాలండి. సాత్విక ధృతి, రాజసిక ధృతి, తామసిక ధృతి అంటాడు. మీరు చదువుకోండి 18వ అధ్యాయంలోని 33, 34, 30. అర్థమైందండి. ఇప్పుడు నేను ప్రారంభంలో మీకు 18వ అధ్యాయంలోని 33లో సాత్విక ధృతి ఉన్న వాళ్ళ లక్షణాలు చెప్తాను. అర్థమైందండి. అప్పుడు నిజంగా నేను సాత్విక ధృతిలో ఉన్నానా లేనా అన్న సంగతి మీకు అర్థం. ఎందుకంటే ఈ రోజున భగవంతుడు ఒక్కరే అన్న దాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఆ విధంగా ఎలిమినేషన్ ప్రాసెస్ అన్నమాట. ఏదో విధంగా కాంపిటీషన్స్ లో చూసారా, 10,000 మంది స్టార్టింగ్ లో ఉంటారు, తర్వాత ఎలిమినేట్ అయిపోయి అదే పాటల కాంపిటీషన్ కానివ్వండి, ఇంకోటి క్విజ్ కాంపిటీషన్ కానీ ఏదైనా కానివ్వండి, చివరికి ఒక్కడికి మాత్రమే ప్రైజ్ ఇస్తారు, లేకపోతే మొదటి ముగ్గురికి ప్రైజ్ ఇస్తారు. అలాగ భగవంతుడు కూడా ఏం చెప్తున్నాడు? నన్ను తెలుసుకోవాలి అంటే నీకు సాత్విక ధృతి ఉండాలి. అప్పుడే భగవంతుడు ఒక్కడే అర్థమవుతుంది. ఆ ఒక్కడి యొక్క సంపూర్ణ పరిచయాన్ని మనం పొందుతాం. ఒకసారి ఈ శ్లోకాన్ని వినండి. ధృత్యాయయా ధారయతే, ధృత్యాయయా ధారయతే మనః ప్రాణేంద్రియ క్రియా యోగేనా వ్యభిచారిణ్యా ధృతి సా పార్థ సాత్వికీ అన్నారు. ధృతి సా పార్థ సాత్వికి, అది ఆఖరి పదం. ఏమంటున్నాడు? ధృత్యాయయా ధారయతే మనః ప్రాణ ఇంద్రియ క్రియా. ధృతి అనేది నిజంగా సాత్విక ధృతి అంటే వాళ్ళ లక్షణాలు ఏంటంటే మనస్సు, ప్రాణం అంటే ఆత్మ. అర్థమైంది? ప్రాణం పోయిందంటారు కదా, అంటే ఆత్మ వెళ్ళిపోతే ప్రాణం పోయినట్టు. ఏమంటే ఇంద్రియాలు, ఇవి ముఖ్యం అనమాట. ఈ మూడు సవ్యంగా ఉంటే బుద్ధి కరెక్ట్గా పనిచేస్తుంది. మనస్సు మన్మనాభవ అన్నాడు కదా గీతలో. ఆ ధృత్యాయయా ధారైతే అంటే మన జీవితంలో ధారణ చేయటం అనమాట. మనః ప్రాణ ఇంద్రియ క్రియా. అర్థమైంది కదండి? ఈ ఇంద్రియాలు, మనస్సు, ఆత్మ మన కంట్రోల్లో పెట్టుకొని అనుభవం చేసుకుంటూ, అంటే స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకున్నట్లయితే ఇప్పుడు అర్థమవుతుందంట భగవంతుడు విశ్వాత్మలందరికీ ఒక్కడే. యోగేనా అవ్యభిచారిణ్యా. విచారీ భక్తి, అవ్యభిచారీ భక్తి అని గీతలో కూడా 3 శ్లోకాలలో అవ్యభిచారి అన్న పదం వాడతారు. వ్యభిచారి, అవ్యభిచారి, దీనికి అర్థం నేను చెప్పక్కర్లేదు. అంటే అందరూ భగవంతులే, లేకపోతే చాలా మంది భగవంతులు ఉన్నారు. 33 కోట్ల మంది దేవీ దేవతలు, వాళ్ళు భగవంతులే. అదేవిధంగా ధర్మస్థాపకులు జీసస్ క్రీస్తు, ప్రాఫెట్ మహమ్మద్, అదేవిధంగా ఏమంటారు గురునానక్, గౌతమ్ బుద్ధుడు, వీళ్ళందరూ భగవంతులే. అదేవిధంగా వీళ్ళే కాకుండా ఈ విధంగా సాధువులు, సంతులు, ఋషులు, మునులు, పుణ్యాత్మలు, ధర్మ ఇవి ఉన్నాయి కదా, ఏంటంటారు ఏమన్నా మహామండలేశ్వరుడు, ఈరోజు చాలా డెసిగ్నేషన్స్ వస్తున్నాయి. జగద్గురువులు, పీఠాధిపతులు, ఏమండి ఇలాంటి వాళ్ళందరూ కూడా భగవంతుడే. అంటే మనకి ఏంటి సాత్విక ధృతి ఉన్నట్ట. యోగేన, యోగే అంటే యోగం అన్నమాట. యోగం చెప్పాను కదా, యోగం అంటే ఆత్మ పరమాత్మ కలయిక, మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించడం యోగం అంటారు. అర్థమైందండి? ఇప్పుడు యోగేన అవ్యభిచారిణ్యా ఎంత స్పష్టం అంటే సాత్విక ధృతి ఉన్నవాడికి ఖచ్చితంగా బుద్ధిని వాడుకుంటాడు, ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు, ఆత్మని ప్రాప్తి చేసుకుంటాడు, ఆత్మ అనుభవం చేస్తాడు. అప్పుడు వాడికి 70mm స్క్రీన్లో కనబడుతుంది, నేను ఆత్మని కదా, విశ్వములో ఉన్నటువంటి 850 కోట్ల మంది కూడా ఆత్మలే కదా. అంటే నాలో ఎలాగైతే శరీరము ఆత్మ ఉన్నదో, హ్యూమన్ బీయింగ్ అంటాం కదా, హ్యూమన్ బాడీ ప్లస్ బీయింగ్, అర్థమైంది? జీవుడు ఆత్మ, జీవాత్మ, హ్యూమన్ బీయింగ్. ఇప్పుడు జీవాత్మనే కదా, శరీరధారులు అందరూ జీవాత్మలే కదా, ఇవి దేవతలు కూడా జీవాత్మలే కదా, ఋషులు మునులు కూడా జీవాత్మలే కదా, ఇంకా ధర్మస్థాపకులు జీవాత్మలే కదా,
పుణ్యాత్మలు మహాత్మలు జీవాత్మలే కదా, అంటే సర్వ దేహదారులు జీవాత్మలే కదా. అంటే అందరూ రెండు, వాళ్ళ వ్యక్తిత్వం రెండు ఎంటిటీస్ అన్నమాట. ఒకటి శరీరము, ఒకటి ఆత్మ. అర్థమైందండి. సో ఈ విధంగా వాళ్ళకు స్పష్టత వచ్చేస్తుంది. అప్పుడు ఏమర్థమవుతుంది? ఏ విధముగా అయితే శరీరపరంగా కుటుంబాలు వేరు, భార్య భర్త పిల్లలు వేరే ఒక కుటుంబం, అత్తగారు మామగారు తల్లి తండ్రి. అదేవిధంగా విశ్వవ్యాప్తంగా కోటాను కోట్ల కుటుంబాలు, ఓవరాల్ గా 850 కోట్ల జనులు. ఇప్పుడు 850 కోట్ల జనులకి కొన్ని వందల కోట్ల కుటుంబాలు ఉన్నాయి. అర్థమైంది, ఎవరికి వాళ్ళే. అంటే మిగతా వాళ్ళకి ఏమి సంబంధం లేదు కదా. కానీ ఆత్మపరంగా 850 కోట్ల ఆత్మలకు 850 కోట్ల తల్లిదండ్రులు లేరు, ఒకే ఒక్క తల్లి తండ్రి ఉన్నారు. పిత అహమస్య జగత మాత. అర్థమైంది కదండి. ఇంత క్లారిటీ వస్తుంది. ఎవరికి వస్తుంది? సాత్విక ధృతి అంటే సత్యాన్ని తెలుసుకొని తీరుతాను, సత్య మార్గములో నడుస్తాను. ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు నేను అసత్య మార్గములో ఉంటూ జీవితాన్ని గడిపాను. కాకపోతే ఏదో రొటీన్ గా అందరూ పలుకుతున్నట్టుగా అసతోమా సద్గమయ అన్న, నేను సత్య మార్గంలో అంటున్నాం. అర్థమైంది. సత్య మార్గం చూపించినప్పుడు మనం రిజెక్ట్ చేస్తున్నాం. నేను అనుకున్నదే సత్యం అనుకున్నప్పుడు ఇంకా అసతోమా సద్గమయ అంటే దాని అర్థం ఏముందండి? ఆలోచించండి. అందుకనే భగవద్గీతలో భగవంతుడు ఒక్కడే అన్న దానికి ఎన్ని శ్లోకాల ద్వారా మనం నిరూపించవచ్చు. కానీ ఇద్దరు భగవంతులు ఉన్నారు అని మీరు ఒక్క పదాన్ని కూడా అందులోంచి తీసుకొని అలాంటప్పుడు సత్యము ఏ విధంగా ఉంది, అసత్యం ఏ విధంగా ఉంది మీరు గమనించండి. ఇప్పుడు మనం ఈ యొక్క విషయం దృష్టిలో పెట్టుకొని భగవంతుని పొందడానికి భగవంతుడు ఎటువంటి మార్గాన్ని సూచిస్తుంది, భగవంతుని పొందాలంటే ఎటువంటి మార్గాన్ని సూచిస్తున్నాడు భగవంతుడు ఆలోచించండి. మీకు ఇంతకుముందు ఏం చేశాను నేను? 8వ అధ్యాయంలోని 14వ శ్లోకం చెప్పాను. 8వ అధ్యాయంలోని 14వ శ్లోకంలో ఏం చెప్పాను? ఏం చెప్పారండి? అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగిన. అందులో 3 లక్షణాలు చెప్పారు. ఎందుకు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అంటే ఇది ఖచ్చితంగా భగవంతుని ప్రాప్తి చేసుకోవడానికి భగవంతుడే తెలియచేస్తున్న మార్గదర్శక సూత్రాలు. ఏమన్నాడండి? ఎల్లప్పుడూ నన్ను మనసు ద్వారా స్మృతి చేయాలి. నన్ను అంటే నన్ను ఒక్కడినే స్మృతి చేయాలి. ఎవరినో స్మృతి చేసి భగవంతుడా అంటే కాదు. భగవంతుడిని ఐడెంటిఫై చేసి, పరమాత్మని ఐడెంటిఫై చేసి మనసు బుద్ధి ద్వారా నిరంతరము ఆయన యొక్క స్మృతిలో ఉండడమే రాజయోగము. దాని ద్వారా సులభంగా దొరుకుతాను. ఈ రోజున ఇన్ని లక్షల మంది భగవంతుడిని చాలా అద్భుతంగా వాళ్ళు ఆ విధంగా అనుభూతి చేస్తున్నారు, ప్రాప్తి చేస్తున్నారు. భగవంతుడి యొక్క శక్తులు, గుణాలు జీవితంలో అనుభవంలోకి తీసుకుని వచ్చి వాళ్ళ జీవితాన్ని శ్రేష్టంగా మలుచుకుంటున్నారు. ఇప్పుడు 11వ అధ్యాయంలోని 8వ శ్లోకంలో తీసుకుంటున్నారు. చాలా జాగ్రత్తగా వినండి. అంటే నన్ను ఏ విధంగా అర్థం చేసుకోవాలి, నన్ను పొందాలంటే మీరు ఏమి చెయ్యాలి అంటున్నారు. 11వ అధ్యాయంలోని 8వ శ్లోకం చూడండి. నతు అనేనైవ స్వచక్షుషా. ఇది విశ్వరూప దర్శన యోగంలో 11వ అధ్యాయం అంటే 8వ శ్లోకం. నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షు పశ్యమే యోగమైశ్వరం. ఆఖరి భక్తి చూసారా? పశ్యమే, చూడండి అంటున్నాడు. నన్ను మీరు చూడలేకపోతున్నారు, మీరు నన్ను చూడండి అంటున్నాడు. ఒక ఛాలెంజ్ విసురుతున్నాడు భగవంతుడు. చూసారా? పశ్యమే యోగమైశ్వరం. ఈశ్వరం అంటే ఏంటి? నా యొక్క శక్తులు, నా యొక్క మహిమలు, నా యొక్క శ్రేష్టత్వము. అందరికంటే నేను ఎలా గొప్పవాడిని, దేవతల కంటే నేను ఎలా గొప్పవాడిని, ఋషులు మునుల కంటే నేను ఎలా గొప్పవాడిని, అదేవిధంగా ధర్మస్థాపకుల కంటే నేను ఎలా గొప్పవాడిని, నేను ఒక్కడినే ఎలాగ భగవంతుని అవుతాను. నా యొక్క మహిమలు, నా యొక్క శక్తులు మీరు మర్చిపోయారు. నన్ను చూడాలి, నా శక్తులని మీరు గమనించాలి అంటే మీరేం చేయాలి? పశ్యమే యోగము అన్నాడు.
యోగము ద్వారా మీరు నన్ను చూడాలి అన్నారు. యోగము ద్వారా చూడటం అంటే భౌతికంగా ఈ రెండు కళ్ళతో మీరు చూడలేరంట. ఫస్ట్ పంక్తి తీసుకోండి ఒకసారి. నా నా అంటే నో, తు అంటే మీరు, మాం అంటే నన్ను, నతు మాం శక్యసే, ఎంత ప్రయత్నము చేసినా తల కింద పెట్టి కాళ్ళు పైగా పెట్టిన మీకు ఒక చిత్రం చూపిస్తాను. ఆ చిత్రం అంటే నాకు గుర్తొచ్చింది. మీరు ఇది షేర్ చేసి ఉంటారు కదా. ఓకే, చేశారు, థ్యాంక్ యూ. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు చిత్రం చూపించాలి. భగవంతుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది చూడండి. మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నారు చూసారా, అయినా కూడా మీరు పొందలేదు కదా. ఇక్కడ ఏం చేస్తున్నారు? పురుగులని మీరు ఆ విధంగా మీరు పూజిస్తున్నారు, తప్పు లేదు. జంతువుల బలి చేస్తున్నారు, తప్పు లేదు. గురువుల్ని ఇక్కడ పల్లకి మీద మోస్తున్నారు, తప్పు లేదు. తపస్య చేస్తున్నారు, పులి చర్మం మీద కూర్చొని అక్కడ అడవిలోకి వెళ్ళిపోయి తపస్సు చేస్తున్నారు. అదేవిధంగా యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు చేస్తున్నారు. అదేవిధంగా గంగా స్నానాలు చేస్తున్నారు. ఏమండి, మొన్న కుంభమేళాలో 45 కోట్ల మంది, ఎంతమంది, 50 కోట్ల మంది, 60 కోట్ల మంది ఇవన్నీ చేస్తున్నారు. కానీ భగవంతుని పొందారా? భగవంతుని యొక్క పరిచయాన్ని ఇవ్వగలుగుతారా మీరు? భగవంతుడు ఒక్కరే అంటున్నారు కదా. ఆయన యొక్క నామరూప దేశకాల గుణకర్తవ్య సంబంధం చెప్పగలరా? భగవతి చదువుకున్నారు కదా, ఎన్నో వేల సార్లు విన్నారు కదా ప్రవచనాల రూపంలో. మీకు అర్థమయ్యిందా? అర్థం కాదు. చూసారా, కింద పంచతత్వాన్ని పూజ చేస్తున్నారు. అక్కడ భూమి పూజని ఇక్కడ తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టి చేస్తున్నారు. ఎలాగుంది అంటే, మీరు ఒక ఏనుగుని నలుగురు గుడ్డి వాళ్ళు ఏ విధంగా వర్ణించారు ఇదివరకు చెప్పారు, మళ్ళీ నేను చెప్పాను. ఏనుగని ఎవరు చెప్పలేకపోయారండి. ఈ రోజున పరిస్థితి కూడా ఎవరికి వాళ్ళే భగవంతుడు ఒక్కరే ఒప్పుకుంటారు. కానీ ఆ ఒక్క భగవంతుడు ఎవరు, ఆయన ఎక్కడున్నాడు, ఆయనతో నేను మనసు బుద్ధితో సంబంధాన్ని ఎలా జోడించాలి, ఈ విషయాన్ని నాకు ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు. అందుకని భగవంతుడు ఏమంటున్నాడు? పశ్యమి యోగమేశ్వరం, ఈ రెండు కళ్ళతో చూడటానికి ప్రయత్నం చేశాడు. అతుమాం శక్యసే ద్రష్టుం నా ద్రష్టుం అనేనైవ స్వచక్షుష. స్వచక్షుష అంటే ఏంటి? స్వచక్షుష అంటే, స్వ అంటే స్వయం యొక్క, చక్షుష అంటే కళ్ళు, చక్షువులు, నేత్రములు. అర్థమైందండి? రెండు కళ్ళు. ఈ రెండు కళ్ళతో మీరు నన్ను చూసే ప్రయత్నము ఇప్పటి వరకు భక్తి ప్రారంభమైన ద్వాపర యుగము నుండి అదే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఈ రోజు వరకు కూడా నన్ను మీరు ప్రాప్తి చేసుకోలేదు, చూడలేదు. ఇలాగా పరమాత్మను గుర్తించలేదు. అందువలననే పరమాత్మ శక్తులు, గుణాలు మీకు రాలేదు. అందువలనే రోజు రోజుకి మీరు దిగజారిపోతున్నారు, విలువలు పోగొట్టుకుంటున్నారు. నైతిక విలువలు, మానవీయ విలువలు, సామాజిక విలువలు, ఆధ్యాత్మిక విలువలు, అన్ని విలువలు కోల్పోతున్నారు. విలువలు లేనటువంటి జీవితమును ఈ రోజున నడుస్తూ ఉంది. అందుకనే చూసారా, విషయ వికారాల వలయములో, విషయ వికారాల ఊబిలో మనిషి కూరుకుపోయి ఉన్నారు. అని భగవంతుడు ఇప్పుడు అందుకని ఏం చెప్తున్నాడండి? ఇప్పుడు కాలచక్రం యొక్క ఆఖరి దశ నడుస్తోంది. మళ్ళీ ఒకసారి ఆ చిత్రం నేను తీసుకొస్తాను. కాలచక్రం అనేది ఇంపార్టెంట్. కాలచక్రం యొక్క ఆఖరి దశ నడుస్తోంది. అక్కడ చూసారా, 12 గంటల, ఒక గడియారానికి 12 గంటల సమయం అయితే ఎట్లా అవుతుందండి? ఆ రెండు ముళ్ళు కలుసుకుంటాయి. కలుసుకోకుండా కొద్దిగా గ్యాప్ ఉందన్నమాట. అంటే కొద్ది సమయం ఉంది. ఇది ఇక్కడ ఈ సమయము, ఇది పరమాత్మతో సంబంధాన్ని జోడించుకునే సమయము. ఆత్మలో ఉన్న జన్మ జన్మలుగా పేరుకుపోయిన కుళ్ళు సంస్కారాలు, తామసిక సంస్కారాలని సాత్వికంగా పరివర్తన చేసుకునేటువంటి సమయము. అది భగవంతుడి యొక్క అధ్యక్షతన జరుగుతున్నది. ఇప్పటికే 89 సంవత్సరాలు అయిపోయింది. 20-25 లక్షల మంది కనిపెట్టారు భగవంతుడిని, వాళ్ళు పొందారు. యాక్యురేట్ గా చెప్తారండి. చదువు రాని వాళ్ళని కూడా అడగండి. ఎక్కడైనా మీకు బ్రహ్మకుమారులు, బ్రహ్మకుమారీలు ఆరసపడితే వృద్ధ మాతల్ని కూడా అడగండి. మేము ఆయన్ని ఆరాధిస్తున్నాం. ఆరాధన అనరు అక్కడ, మేము మనసు ద్వారా జ్ఞాపకం చేస్తున్నాం మా తండ్రిని. తండ్రి అంటే రాజభాషలో బాబా అంటారు. మాకు బాబా దొరికేటండి, మాకేమీ పర్వాలేదు, నిశ్చింతగా ఆయనకి ఇచ్చేసాము మా బాధ్యతలన్నీ, మేము హాయిగా నిశ్చింతగా ఉన్నాం. అందుకని దీని నుండి మనకి ఏమవుతుందంటే ఆరోగ్యం బాగుంది, టెన్షన్స్ ఉండవు. ఎందుకంటే మనకంటే గొప్పవాడు ఎవరైనా మన బాధ్యతలన్నీ మోసేవాడు ఉన్నారనుకోండి,
టెన్షన్ ఉండదు. ఈరోజు చిన్న చిన్న పిల్లలు టెన్షన్ ఎందుకు ఉండదు? ఎందుకంటే తల్లిదండ్రులకు ఇచ్చేస్తారు. మమ్మీ నా పుస్తకాలు సర్దు, మమ్మీ నాకు క్యారేజ్ పెట్టు, నా హోంవర్క్ చేసి పెట్టు, ఇవన్నీ చేసి పెట్టు, నేను ఆడుకోవడకపోతున్నాను. ఎంత నిశ్చింతగా ఉంటారు? ఆ విధంగా భగవంతుడు ఇప్పుడు ఈ పృథ్వీ మీద అవతరించి 89 సంవత్సరాలు అవుతుంది. మన బాధ్యతలన్నీ ఆయన తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం గుర్తించలేకపోవడం వల్ల ఆయనకి మనం ఇవ్వలేకపోతున్నాం. ఇక్కడ ఈ సృష్టి అంటే మానవ సృష్టి, గుర్తుపెట్టుకోండి. సృష్టి అంటే మానవ సృష్టి. ఈ మానవ సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానము నా దగ్గరే ఉన్నది అంటున్నాను. మళ్ళీ ఒకసారి ఈ శ్లోకాన్ని మళ్ళీ విశదీకరిస్తాను. అతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ ప్రచక్షుష. ఈ రెండు కళ్ళతో మీరు నన్ను చూడలేరు. ఎందుకంటే నాకు 33 కోట్ల దేవతల వలె నాకు సొంత దేహము లేదు. అదేవిధంగా ధర్మస్థాపకుల వలె నాకు దేహం లేదు. అదేవిధంగా వేల సంఖ్యలో ఉన్నటువంటి సాధువులు, సంతులు, ఋషులు, గురుల వలె నాకు సొంత దేహం లేదు. పుణ్యాత్మలు, మహాత్మల వలె నాకు దేహం లేదు. నన్ను ఈ 2 భౌతిక కన్నుల ద్వారా చూసే ప్రయత్నం చేసి మీరు విఫలం చెందారు. ఇప్పుడు మీరేం చెయ్యాలి? నేను మీకు దివ్య నేత్రాన్ని ప్రసాదిస్తున్నాను. దివ్యం దదామితే చక్షు అన్నాడు. దివ్యం దదామితే చక్షు. మళ్ళీ ఒకసారి చూపిస్తారు. దివ్య నేత్రం అంటే తెలుసుకోవాలి కదా. దివ్య నేత్రం ఏమిస్తున్నాడంట? ఇదన్నమాట దివ్య నేత్రం ఇస్తున్నాడు. చూసారా? ఇద్దరు ఆడ మగ కింద కూర్చున్నారు, కమల పుష్పం మీద కూర్చున్నారు. వాళ్ళ తల మీద ఏం చూపించారు? ఒక బుర్గుటి మధ్యలో ఏం చూపించారు? జ్యోతిని చూపించారు. ఇది అన్నమాట దివ్య నేత్రము అంటే ఆత్మనేత్రము. దాన్నే మనోనేత్రము అంటారు. సంస్కార పరివర్తన నేత్రము, పరమాత్మ ప్రాప్తి నేత్రము. దీనిని 3వ నేత్రము అని అంటారు. ఎందుకంటే 2 కళ్ళు ఉన్నాయి కదా. 3వ నేత్రం అనే పదం ఎందుకు వచ్చింది? ఇవి 2 కళ్ళు మనం స్థూల ఈ రంగురంగుల ప్రపంచాన్ని చూడడానికి మాత్రమే పనికొస్తుంది. అంతేకాని ఆధ్యాత్మిక జగత్తులో ఆత్మని చూడడానికి పనికిరాదు. ఆత్మల తండ్రి అయిన పరమాత్మని చూడడానికి కూడా ఈ 2 కళ్ళు పనికిరావు. దివ్యం దధామి అంటే నేను ప్రసాదిస్తున్నాను. ఐఎమ్ డొనేటింగ్, ఐఎమ్ గివింగ్ యూ, bestowing you the third eye of divine wisdom. దివ్యం దధామితే చక్షు. ఏమంటున్నాడు? ఇగో ఇదంతా దివ్య నేత్రం గురించి చెప్పాడు. చూసారు? ఆత్మ శరీరము గురించి మనం చర్చించుకున్నాం కదా. ముందుగానే మనం చర్చించుకున్నాం. ఇక్కడ చెప్తున్నాడు అనమాట. దివ్యం దధామితే చక్షు. ఇదంతా చూసారా? ఈ ఫిజికల్ ఇవన్నీ కూడా మనం చూడగలుగుతాము. కానీ చూడండి, చూసారా? ఇక్కడ పైన యోగి, కింద భోగి. యోగికి మాత్రమే ఆ దివ్య నేత్రం ఉన్నది. భోగికి దివ్య నేత్రం లేదు. ఈ 2 కళ్ళతో చూసే పనే చేస్తున్నాడు. ఎంతవరకు మీరు 3వ నేత్రాన్ని తెరుచుకోరో, ఆత్మజ్ఞానాన్ని పొందరో, అప్పటి వరకు కూడా మీరు భగవంతుడిని అంటే పరమాత్మని, ఈశ్వరుడిని మీరు ప్రాప్తి చేసుకోరు. దివ్యం దదామితి చక్షు పశ్యమే. ఇలాగే ఉంటారన్నమాట. తెలుసుకోవచ్చు ఏమిటి? పరధర్మం అంటే దేహం. ఈ 2 కళ్ళతో చూసే పని మనకు అర్థం కాదు. టెన్షన్స్, రోగాలు, సమస్యలు, గొడవలు, ఇంబ్యాలెన్స్ అనమాట. పరధర్మంతో ఆత్మస్థితి భ్రష్టం అవుతుంది. ఇలా ఉంటుందన్నమాట. ఈ రోజున వర్తమానంలో ప్రతి ఒక్క మనిషి కూడా స్థితి ఆ విధంగా ఉన్నది. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. ఈ 2 కళ్ళతో మీరు చూడలేరు నాయన. ఈ 2 కళ్ళు ఫిజికల్, అది వినాశి. ఈ శరీరం ఉన్నంత వరకు ఉంటుంది. తర్వాత ఒక శవం ఏమన్నా చూస్తుందా? 2 కళ్ళతో శవం చూస్తుందా? చూడలేదు. అందుకని ఆత్మనేత్రము తెరుచుకోనాయన. బ్రతికుండగానే ఆత్మ అనుభవం చేయి. చనిపోయిన తర్వాత ఆత్మకి శాంతి కలుగుగా అనుకోవటం కాదు. దానివల్ల ఉపయోగం లేదు. అందువల్ల మీకు కావాల్సింది ఏంటి? సాత్విక ధృతి కావాలి. అప్పుడు ఎలా చూడాలి నేను చెప్తున్నాను కదా. ఏం చెప్తున్నాడు? ఈ 2 కళ్ళతో మీరు చూడలేరు. నేను మీకు 3వ నేత్రాన్ని ప్రసాదిస్తున్నాను. పశ్యమే, చూడండి అంటే అనుభవం చెయ్యండి, అనుభూతి చెయ్యండి. నన్ను పరమాత్మని ఈ 3వ నేత్రాన్ని తెరుచుకొని అనుభూతి. అందుకనే బ్రహ్మకుమారి సెంటర్లో ముఖ్యంగా ఫోకస్ చేసేది ఇదేనండి. మిమ్మల్ని మీరు ఆత్మగా అనుభవం చేయండి. కామెంటరీస్ పెడతారు, సాఫ్ట్ మ్యూజిక్ పెడతారు, ప్రత్యేకమైన శిక్షణ ఇస్తారు. మీ నుండి ఎటువంటి ఒక రూపాయి కూడా ఆశించారండి. గుర్తుపెట్టి చక్కగా స్పెషల్ రూమ్స్ ఉన్నాయి, కోర్స్ రూమ్స్ అని ఉంటాయి. దగ్గర మా శాంతిశ్వర అకాడమీలో అయితే ఒక 1/2 రూమ్స్ ఉన్నాయన్నమాట. ఎవరికి వాళ్ళు 1 to 1 వాళ్ళు మీకు చెప్తారు. మీరు, మీ భార్య, మీ పిల్లలు వచ్చారనుకోండి, మీకు మాత్రమే ఒక టీచర్ వచ్చి మీకు చక్కగా అర్థమయ్యేలాగా కొన్ని చిత్రాలు చూపించి మీకు చక్కగా
చెప్తారు, అనుభూతి కూడా చేయిస్తారు. అంటే మీ ఇంట్రెస్ట్ దాన్ని బట్టి వాళ్ళు ముందడుగు వేస్తారు. మామూలుగా కొంతమంది ఫస్ట్ డే వస్తారు, వెళ్ళిపోతారు, మళ్ళీ రారు. కొంతమంది చాలా తీక్షణంగా వస్తారు, ప్రతిదీ చెప్పండి, నాకు చాలా స్పష్టంగా ఉంది, చాలా క్లియర్ గా ఉంది, ఈ విధంగా ఎవరు చెప్పలేదు, ఇది కరెక్ట్ నాలెడ్జ్, భగవంతుడు ఇచ్చే నాలెడ్జ్ ఇది. కాబట్టి అక్కడ మూడవ నేత్రం తెరుచుకున్నవాడు దాన్ని విడిచిపెట్టడు. తదనుగుణంగా వాడు కూడా ఒక బ్రహ్మకుమారుడుగా, బ్రహ్మకుమారిగా మారిపోయి పరమాత్మ అనుభూతి చేసుకునే స్థితి వరకు వెళతాడనమాట. ఇది నేను ముఖ్యంగా ఈ రోజున మనం కవర్ చేస్తున్నామండి. ఇక్కడితో మనం ఈ రోజున మనం పాఠాన్ని మనం ముగించేస్తున్నాము. తదుపరి ఎపిసోడ్ లో మరొక్క మారు ఇంకో కొన్ని శ్లోకాల ఆధారంగా భగవంతుడు తనని ప్రాప్తి చేసుకోవాలంటే ఏమి చెయ్యాలి అన్న మార్గదర్శక సూత్రాలని చాలా స్పష్టంగా, చాలా సులభంగా ఎల్కేజీ లెవెల్లో పిల్లలకి ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్ ఎలా చెప్తారో ఆ విధంగా భగవద్గీతని పరమాత్మ స్వయంగా ఆత్మలకి బోధన చేస్తున్నాడు. శరీరాలకు కాదు. శరీరం అంటే ఈ చెవితో వింటాం, ఈ చెవితో విడిచిపెట్టేస్తాం, అయిపోయిందండి, బాగుందండి, ఎవరో కానీ చాలా బాగా చెప్పారు అని చెప్పండి. దానివల్ల మీకు ఉపయోగం లేదు, నాకు ఉపయోగం లేదు, మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. అర్థమైందండి. అందువల్ల దయచేసి ఇన్ని లక్షల మంది ఒక చక్కటి ఆధ్యాత్మిక సూత్రాన్ని భగవద్గీత నుండి తీసుకుని ఆ విధంగా పరమాత్మ యొక్క సంరక్షణలో ఏమన్నాడు, పరిత్రాణాయ సాధువునాం అన్నాడు చూసారా, భగవంతుని యొక్క సంరక్షణలో వాళ్ళ జీవితాన్ని ఆ విధంగా వారు ఇచ్చినటువంటి మార్గదర్శక సూత్రాల ఆధారంగా వాళ్ళ జీవితాన్ని సస్యశ్యామలంగా 3 పువ్వులు 6 కాయలుగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకుంటున్నారు. రూపాయి ఖర్చు లేని పని. ఇలాగ 30-35 వేల సేవా కేంద్రాలు విస్తృతంగా భారతదేశం మొత్తం వ్యాపించి ఉన్నాయి. అలాగ దగ్గరలో ఉన్నటువంటి సేవా కేంద్రానికి ఖచ్చితంగా నేను కూడా వెళ్ళి మీరు చెప్పేది నిజమా అబద్ధమా అని రుజువు చేసుకోవడానికి మీకు మీరే ఒక ఇదన్నమాట, ఆధారం అన్నమాట. అక్కడ ఏం జరుగుతోంది, అప్పుడు మీకు ఒక బ్రహ్మకుమారి పట్ల ఉన్న అపోహలను కూడా తొలగిపోతాయి. తదుపరి ఎపిసోడ్ లో మళ్ళీ మిమ్మల్ని కలుసుకునేంత వరకు కూడా అందరికీ కూడా నమస్కారం అండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో దైవతత్వాన్ని తాత్విక విధానాన్ని చక్కటి విశ్లేషణ ద్వారా మనకు అందించిన వారు శ్రీ త్రినాథ్ గారు. వారికి ధన్యవాదాలు. నమస్కారం. రేపు ఉదయం